Hey guys, welcome back to one more video of my channel Epic Vlogs. సో ఇంకొక మంచి కుకింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానమాట. ఈరోజు ఈవినింగ్ టైం స్నాక్స్ తినాలంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే సమోసానే కదా. ఏదైనా థియేటర్స్కి వెళ్ళినా అలా బయట బస్ స్టాండ్స్లో కూడా ఇలాంటి చిన్ని సమోసాలు చూసినప్పుడల్లా నోరు ఊడుతూ ఉంటుందన్నమాట తినాలని. ఈరోజు వై నాట్ అని ప్లస్ వీకెండ్ ట్రై చేద్దాము అనుకొని మేము ట్రై చేస్తున్నాం ఈరోజు. సో మేము చేసేది క్రిస్పీ ఆనియన్ సమోసా. సో దానికి కావాల్సిన పదార్థాలలో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు ఆనియన్ కదా. ఆనియన్ అయితే నేను ఒక 7-6 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక 30 minutes దాకా దీన్ని ఆరబెట్టేసుకోండి. దాని తర్వాత ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, ఈ స్పైసెస్ వేసేసి మంచిగా ఇలా చూపించే విధంగా మిక్స్ చేసేయండి. ఇప్పుడైతే మనం డౌ ప్రిపేర్ చేసేస్తాం. సో సమోసాకి మనం మైదాతో చేస్తున్నాం కాబట్టి సో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అంట, బట్ ఐ డిడ్ంట్ ట్రై అనమాట ఒకసారి కూడా. సో మేమైతే మైదాతోనే చేస్తున్నాం. మైదాలో కొంచెం సాల్ట్ వేసి దాన్ని మంచిగా కలుపుకొని ఈక్వల్ పార్టీషన్స్గా చేసేసుకొని ఇలా మనం చూపించే విధంగా చపాతీ ఎలా అయితే మనం రుద్దుకుంటామో అలానే రుద్దేసుకోవాలన్నమాట, అన్ని చపాతీలాగా. ఇలా ఒక 4-5 చేసేసి ఒకదాని మీద ఒకటేసి దాన్ని మళ్ళీ రుద్దేసి చపాతీ పెన్నం ఉంటుంది కదా నార్మల్గా, దాని మీద మనం బోత్ సైడ్స్ వైట్ బబుల్స్ వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలి. ఎక్కువ కాల్చుకున్నారనుకోండి మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకు ఆ క్రిస్పీనెస్ అనేది సమోసాకి రాదు. ఇంకొకటి ఆనియన్స్ ఎందుకు మనం ఒక 1/2 hour to 1 hour ఆరబెట్టుకోవాలంటే ఆనియన్స్లో ఉన్న ఆ చెమ్మదనం పోతే మనకి ఆ క్రిస్పీనెస్ అంటే ఆ సమోసాలో ఉన్న క్రిస్పీనెస్ అలాగే మనకు ఆ నూనెలో వేగిన తర్వాత ఆనియన్స్లో కూడా ఎక్కువ మెత్తదనం అనేది ఉండదు. సో క్రిస్పీనెస్సే బాగుంటుందన్నమాట. సో అదైతే ఖచ్చితంగా మర్చిపోదు. 30 minutes to 1 hour దాకా ఆరబెట్టేసుకోండి. సో ఇలా చూపించే విధంగా వైట్ బబుల్స్ అని చెప్పాను కదా, జస్ట్ ఇలా వైట్ బబుల్స్ వచ్చేంత వరకు పెట్టేసి దాని తర్వాత పక్కకు తీసేసి చల్లార్చిన తర్వాత ఎక్స్ట్రా పార్టీషన్స్ మొత్తం కట్ చేసేసుకోండి. స్క్వేర్ పెట్టేసుకొని మన సమోసా షేప్స్ ఏముంటాయి రెక్టాంగిల్లో కట్ చేసుకుంటాం కదా, ఇలా రెక్టాంగిల్లో కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క షీట్ని మనం విడదీస్తాం అనమాట. యాక్చువల్లీ నేను ఇది చేయాలనుకున్నప్పుడు మేము వస్తుందో రాదు ఇలా అనుకున్నాం, కానీ కొంచెం మాకు మంచిగానే వచ్చినాయి. సో అంత కరెక్ట్ కొలతలతో చేస్తే అంత మంచిగా అయిపోతుందండి క్రిస్పీ సమోసాస్. సో ఇలా ఒక్కొక్క షీట్ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసేసి మన ఆనియన్ స్టఫింగ్ పెట్టేసి ఒక థిక్ పేస్ట్ చేసుకున్నాను నేను మైదాలో కొంచెం వాటర్ వేసుకొని థిక్ పేస్ట్ లాగా చేసేసుకొని దీనికి ఒక లాకింగ్ సిస్టమ్ లాగా ఈ పేస్ట్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇలా ఒక 4-5 అయితే స్టఫింగ్స్ పెట్టేసేసుకొని రెడీ చేసేస్తున్నాము. సో అందులోపల పక్కనే సైమల్టేనియస్లీ మనం నూనెనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాంచుతున్నాను. మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయకండి, అలానే లోలో చేయకండి, హైలో చేయకండి. మీడియం టు హై మిడిల్లో పెట్టేసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మనకు ఆ క్రిస్పీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది, లోపల ఆనియన్స్ కూడా మంచి కొంచెం వేగుతాయి అన్నమాట. సో ఇలా రెడీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మన ఆయిల్లో వేసేస్తాము. సో చాలా టేస్ట్ బాగున్నాయండి. సో టేస్ట్ విషయానికి వచ్చేస్తే దీంట్లో ఆ మిరపకాయలు ఇంకా బయట ఎలా మనకి మంచింకి మిరపకాయలు ఇస్తారో అలానే వేసుకున్నాము. నాకైతే టేస్ట్ సూపర్ అనిపించింది. లిటరలీ టెల్లింగ్, బయట మనం థియేటర్స్లో బస్ స్టాండ్స్లో ఎలా కొనుక్కుంటామో అలానే అనిపించింది. ఒక పార్ట్ టైం బిజినెస్ కూడా పెట్టేసుకోవచ్చు అలా అనిపించింది అనమాట. అంటే మాకు ఫస్ట్ చాలా బాగా వచ్చింది, సెకండ్ది కొంచెం సరిగ్గా రాలేదు, మళ్ళీ ఇంకా నార్మల్ మంచిగా వచ్చేసాయి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని కనుక మీరు ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.